ఏకాదశ రుద్రుల్లోని మూడవ రుద్రక్షేత్రము ఇరుసుమండ. త్రయంబక రుద్రుడు ఇక్కడ. ఇది ప్రాంతం వచ్చి ఇరుసుమండ, అమలాపురం దగ్గర ఇరుసుమండ. ఇది మూడవ నామము రుద్రనామాలలో. ఇది ఇరుసుమండ క్షేత్రం చాలా పెద్దగా ఉంది. టెంపుల్ చాలా బాగా చాలా అధునాతనంగా కొత్తగా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ స్వామి ఆనందరామేశ్వరుడు నామంతో ఉన్నారు. బాలా త్రిపుర సుందరీ దేవి ఆనందరామేశ్వర స్వామి. రుద్రనామం వచ్చి త్రయంబక రుద్రుడు. ఇక్కడ 3 ధ్వజస్తంభాలు. టెంపుల్ ఆవరణ కూడా చాలా పెద్దగా విశాలంగా కనిపిస్తుంది. ఇది మొత్తం టెంపుల్ ఆవరణ. మెయిన్ ఎంట్రన్స్లో మెట్లు ఉన్నాయి. మెట్లు అంటే పెద్దగా 4-5 మెట్లు ఉంటాయి. పక్క నుంచి కూడా దోవ ఉంది మామూలుగా లోపలికి వెళ్ళటానికి. ఇది టెంపుల్ ఆవరణ. ఇక్కడ మనకి సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉన్నారు, వేణుగోపాల స్వామి ఉన్నారు, బయట కనకదుర్గమ్మ వారు కూడా ఉన్నారు. కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఇది. వేణుగోపాల స్వామి. ఆలయ ప్రాంగణం ఎంట్రీ. ఒక ద్వారం నుంచి లోపలికి వెడితే మనకి 3 దేవాలయాలు వరుసగా ఉన్నాయి. వేణుగోపాల స్వామి, తర్వాత బయట సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉన్నది. సుబ్రహ్మణ్య స్వామి మనకి బావిలో దొరికిందని చెప్పారు. లింగాకృతిలో సుబ్రహ్మణ్యం వెలుస్తున్నారు. ఇది ఎంట్రన్స్. ఇరుసుమండ దేవాలయం మెయిన్ ఎంట్రన్స్. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇటు వెళ్ళొచ్చు. సో ఈ 4 మెట్లకి ఇలా వెళ్ళొచ్చు. లేకపోతే ఆ పక్కన కూడా ఇంకొక తలుపు ఉంది. అదే ఆయన పంతులు గారు చెప్తున్నారమ్మా మెట్లెక్కలేని వాళ్ళు పక్క నుంచి రండి అని. ఇది పక్క నుంచి కూడా స్ట్రైట్గా లోపలికి వెళ్ళిపోవచ్చు. ఆవరణ చాలా పెద్ద విశాలంగా ఉంది. ఆవరణ వరుసగా 3 గుళ్ళు ఉన్నాయి. వేణుగోపాల స్వామి, ఆనందరామలింగేశ్వర స్వామి విత్ బాలా త్రిపురసుందరితో కూడినది. అటు పక్కన మనకి సుబ్రహ్మణ్య స్వామి. ఇదిగోండి బాలా త్రిపురసుందరిదేవి, ఆనందరామేశ్వర స్వామి, ఇరుసుమండ. మనకి రుద్రనామాలు త్రయంబక రుద్రుడు. అమ్మవారితో బాలా త్రిపురసుందరితో కలిపి గర్భాలయం ఇది. లోపల గర్భగుడి, పక్కన గర్భగుడి ముందు ఆవరణ ఎలా ఉంది గుడి లోపల. గుడి చక్కగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. చుట్టూ ఆవరణ, బయటంతా పచ్చని పొలాలు, కొబ్బరి చెట్ల మధ్య. మనకు అమలాపురం అంటేనే మనకి కొబ్బరి తోటల మధ్యలో సువిశాలమైన ప్రాంగణంలో ఈ ఆనందరామేశ్వర స్వామి టెంపుల్ చూడటానికి చాలా అద్భుతంగా ఉందండి. చాలా పెద్ద కోవెల కూడా చాలా నీట్గా మెయింటైన్ చేశారు. పూజలు కూడా బాగా చేస్తున్నారు. ఆలయం కూడా 3 ధ్వజస్తంభాలు, 3 దేవాలయాలు లోపల ఉన్నాయి. సో ఇది ఆకెళ్ళ వారు. ఇక్కడ ఆకెళ్ళ కామేశ్వరరావు గారు, సుమృతి సుబ్బలక్ష్మి గారు సహాయకులు. ఇదేంటి సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం చూసారా, బావిలో దొరికిన విగ్రహం అంట ఇది. సో ఇక్కడ సుబ్రహ్మణ్య షష్ఠి ఉత్సవాలు కూడా చేస్తున్నారు. ఈ ఇరుసుమండలో వరసిద్ధి వినాయక స్వామి గారి ముఖద్వారము, వరసిద్ధి వినాయకులు, సుబ్రహ్మణ్య స్వామి, బాలా త్రిపుర సుందరీ దేవి, ఆనందరామేశ్వరుడు, వేణుగోపాల స్వామి ఉన్నాయి. కోవెల బయట కూడా మనకి కనకదుర్గమ్మ విగ్రహం ఉంది. సో ఈ ధ్వజస్తంభాలు. ఇక్కడ పక్కగా దక్షిణామూర్తి విగ్రహం ఉన్నది. దక్షిణామూర్తి యాగశాల కూడా ఉన్నది. ఇది మొత్తం టెంపుల్ ఆవరణ. మొత్తం కొబ్బరి చెట్ల మధ్య చాలా అందంగా ఉంది. మెయింటెనెన్స్ కూడా చాలా బాగా ఉందండి. టెంపుల్ ప్రాంతం వచ్చి ఇరుసుమండ. క్షేత్రం పేరు ఇరుసుమండ. ఇది 3వ రుద్రక్షేత్రము, త్రయంబక రుద్రుడు ఇక్కడ. దీని తర్వాత మనకి ఇంకా మొదట వ్యాఘ్రేశ్వరము, పెదపూడి, ఇరుసుమండ, వక్కలంక, నేదునూరు, ముక్కామల, మొసళ్ళపల్లి, పాలుగుమ్మి, గంగలకుర్రు అగ్రహారం, గంగలకుర్రు, పుల్లేటికుర్రు. ఇవి మన మొత్తం క్షేత్రాలు. క్షేత్రాల్లో ఇప్పటికి మనకి 3వ క్షేత్రమైన త్రయంబక రుద్రుడు ఇరుసుమండలో చూసాము. ఇది బయట కనకదుర్గమ్మ వారు. ఇక్కడ వేణు